ఓం విఘ్నేశ్వర నమ. ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం దుందుర్గాయ నమ. ప్రేక్షక మహాశైలందరికీ నమస్కారం. కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 1వ తేదీన గోచార ఫలితాలు ఎలా ఉంటాయనే విషయాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ కుంభరాశికి చెందిన జాతకులు అంటే ధనిష్ఠా నక్షత్రం 3-4 పాదాలు, శతభిషం నక్షత్రం 1-2-3-4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 1-2-3 పాదాలకు చెందిన వ్యక్తులు ఎవరైనా సరే ఈ కుంభరాశికి చెందిన జాతకులై ఉంటారు. మరి కుంభరాశికి చెందిన జాతకులకి మార్చి 1వ తేదీన గోచార ఫలితాలను కనుక చూసుకుంటే, నవమ స్థానంలో సంచారం చేస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వల్ల ఈ రాశికి చెందిన జాతకులకి ఈ రోజున కొంచెం అననుకూలమైన పరిస్థితులు ఏర్పడడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఆర్థికంగా, భౌతికంగా, సామాజికంగా కూడా మీకు అంత అనుకూలంగా ఉండదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. ఆర్థిక పరంగా మీకు అంతంత మాత్రంగానే ఉంటుంది. మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఏదో విధంగా సమస్యలు రావటమో, ప్రతిబంధకాలు ఏర్పడటమో, కాలాతీతం అవటమో జరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ తండ్రి గారికి సంబంధించిన తండ్రి సంబంధమైన బంధువులకు కానీ, తండ్రితో సంబంధమైన విషయాల్లో కానీ మిమ్మల్ని వ్యతిరేకించేవాళ్ళు, మిమ్మల్ని ద్వేషించే వాళ్ళ సంఖ్య బాగా పెరుగుతుందన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. సామాజిక పరంగా కూడా మీ గౌరవ ప్రతిష్టలు తగ్గే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజంతా కూడా కొంచెం ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఆదాయం చాలా తక్కువగా ఉంటుంది. ఖర్చులు విపరీతంగా పెరిగిపోతాయనే విషయాన్ని గమనించాలి. అనాలోచిత ఖర్చులు పెరగడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ విలువైన వస్తువుల్ని, విలువైన ఆభరణాలని మీరు జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అది చోరీకి గురవ్వకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. కొత్త వ్యక్తుల్ని, కొత్త పరిచయస్తులను కూడా మీరు 1 గంట కనిపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉంటుంది. అలాగే మీ పిల్లలతో కానీ, మీ పార్ట్నర్స్తో కానీ, ఖచ్చితంగా మీ కుటుంబ సభ్యులతో కానీ ఖచ్చితంగా మీకు అభిప్రాయ భేదాలు రావడానికి కూడా అవకాశాలు ఉంటాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఎంత మౌనంగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది, ఎంత సహనంతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ యొక్క పార్ట్నర్స్తో మీరు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా మీ భార్యతో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంటుంది. ఇద్దరికి మధ్య అభిప్రాయ భేదాలు రావడానికి, మనస్పర్ధలు రావడానికి, ఈగో ప్రాబ్లమ్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయనే విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఆరోగ్యపరంగా కూడా ఈ రాశికి చెందిన జాతకులు కొంచెం ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. ఆరోగ్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు నిర్లక్ష్యం చేయకూడదు. చిన్న చిన్న అనారోగ్య సమస్యలు కూడా రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుందన్న విషయాన్ని గమనించాలి. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా కొంచెం మీరు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా, మీరు చేస్తున్న కార్యక్రమాలు కానీ, చేపట్టే కార్యక్రమాలన్నీ కూడా ఏదో ఒక రకమైన సమస్యలు రావటం, ఏదో ఒక రకమైన ఆటంకాలు రావటం, ఏదో ఒక రకంగా కాలాతీతం అవటం వల్ల మీరు మానసికంగా కొంచెం కుంగిపోయే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి మీ గౌరవం అంటే మీ యొక్క స్నేహితుల వల్ల కానీ, బంధువుల వల్ల కానీ కొంచెం వాళ్ళతో మీకు అభిప్రాయ భేదాలు రావడానికి, వాళ్ళు మీ పట్ల విద్వేషాన్ని పెంచుకోవడానికి, మీ మీద గొడవలకు కానీ, ఘర్షణలకు కానీ దిగడానికి ఎక్కువగా అవకాశాలు ఉంటాయి. అలాగే మీ వ్యాపార భాగస్వాములతో కూడా మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది, ఎంత అనుకువగా ఉంటే అంత మంచిది, ఎంత ఓర్పుతో ఉంటే అంత మంచిది అవుతుందనే విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులకి ఖచ్చితంగా కూడా మీరు చేస్తున్న ప్రతి పని కూడా ఏదో రకంగా ఇబ్బంది కలగటం, ఏదో రకంగా సమస్యలు రావటం అనేది జరగటానికి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. అలాగే
స్త్రీలకు కూడా ఈ రోజున కొంచెం అంత అనుకూలంగా ఉండదు. కొంచెం ఆరోగ్య సమస్యలు రావటం కానీ ఇబ్బందులు కానీ ఇబ్బందులు కానీ రావడానికి అవకాశాలు ఉంటాయి. అలాగే మీ వ్యాపార ప్రాంతాల్లో కానీ ఉద్యోగ ప్రాంతాల్లో కానీ తోటి ఉద్యోగులతో కానీ తోటి వ్యాపారులతో కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఆవేశాలకు లోను కాకూడదు, కోపతాపాలకు లోను కాకూడదు. అలాగే ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో మీరు ఘర్షణలు కానీ వాగ్వివాదాలు కానీ దిగకూడదు అన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన విద్యార్థులు ఎవరైతే ఉన్నారో విద్యార్థులు చదువు మీద ఏకాగ్రత పెట్టాల్సిన అవసరం ఉంటుంది. చదువు మీద శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఉంటుంది. మీ ఏకాగ్రత అంతా కూడా చదువు మీదే ఉండాలి కానీ ఇతర వ్యాపకాల మీద అంటే సెల్ ఫోన్స్ మీద కానీ చాటింగ్ల మీద కానీ సినిమాల మీద కానీ ఇలాంటి వేటి మీద కూడా పెట్టకుండా ఉండటం మంచిదన్న విషయాన్ని గమనించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. మరి ఈ రాశికి చెందిన జాతకులకి మరిన్ని మంచి ఫలితాల కోసం మరిన్ని సత్ఫలితాల కోసం ఈరోజు అంతా కూడా మీరు విష్ణు సహస్రనామ పారాయణం చేయటం అనేది చాలా వరకు మేలు చేస్తుంది. అలాగే విష్ణు సంబంధమైన ఆలయ సందర్శన కూడా మీకు మంచి ఫలితాలను ఇస్తుందన్న విషయాన్ని ఈ కుంభరాశికి చెందిన జాతకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఎలాంటి పరిస్థితులు వచ్చినా కూడా ఎలాంటి ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినా కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీ ఆత్మబలాన్ని విడిచిపెట్టకూడదు. అందువల్ల మీరు చేస్తున్న పనిలో ఆటంకాలు వచ్చినా ఇబ్బందులు వచ్చినా కూడా మీరు ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకుండా ఆత్మబలంతో మీరు ముందుకెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే ఆత్మవిశ్వాసం ఒకసారి పోతే మీకు ఎన్ని శక్తి సామర్థ్యాలున్నా ఎంత ప్రతిభా పాఠవాలున్నా అవి నిర్వీర్యమైపోతాయి. మీరు అచేతనంగా మిగిలిపోతారు. మీకు ఎంత ప్రతిభా పాఠవాలు ఉన్నప్పటికీ కూడా మీరు ఏమీ పనిచేయని స్థితిలో మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలి. అందువల్ల ఎట్టి పరిస్థితుల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని విడిచిపెట్టకండి. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతర విషయాలు పట్టించుకోకండి. మీ పనేదో మీరు చేసుకుంటా పోండి. మీ పనేదో మీరు ధర్మబద్ధంగా నీతిబద్ధంగా న్యాయబద్ధంగా చేసుకుంటూ పోవటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే ఈ రాశికి చెందిన జాతకులు ఈ రోజున శ్రీ వెంకటేశ్వర స్వామివారికి ఆరాధన కూడా చేయటం వల్ల చాలా వరకు మంచి ఫలితాలు రావడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. సో ఆ దేవదేవుడు మీ అందరికీ కూడా ఆయురారోగ్య ఐశ్వర్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా వేడుకుంటూ ఈ నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.